నమస్కారం. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ఉచితంగా సేవలందించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 6గురిని పరీక్షించి సూచనలు సలహాలిచ్చారు. సంస్థ నాయకులు నల్లజర్ల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, వైద్య సిబ్బంది సహకరించారు. మీరు వాకర్ ఉందా? వాకర్ మీద నడుస్తుంది, వాకర్ సైన్తో నడుస్తూ ఉండాలి. ఇంకోటి సైక్లింగ్ చేయాలి. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక శక్తిగా తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ఆకాంక్షలు, దేశ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ను రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ముప్పిడి సురేష్ రెడ్డి, నియోజకవర్గం కో కన్వీనర్ రామగాని సత్యనారాయణలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మాఘమాసం చవితి తిథిని పురస్కరించుకుని ఆదివారం లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, మహాన్యాసం అనంతరం లక్ష్మీ గణపతి మూల విరాట్కు పంచామృతాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పానీయాలతో అభిషేకించారు. స్వామివారిని భక్తుల దర్శనార్థం అలంకరించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ మొదలై ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. అలాగే నామినేషన్ల పరిశీలన 11వ తేదీన చేపడతారు. 13వ తేదీలోగా ఉపసంహరణ చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన జరగగా 8వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ ఎన్నికకు సంబంధించి 3,15,261 మంది ఓటర్ల కోసం 440 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనిని సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆవరణలో ఆదివారం శ్రీ సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం నిర్వహించారు. సకల బాధల నివారణ, సమస్త గ్రహదోష నివారణ కోసం ఈ హోమం నిర్వహించామని వేద పండితులు వాడపల్లి వెంకట రమణాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న లయన్స్ క్లబ్బుల సేవలు తణుకులో ప్రశంసించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు రూరల్ ఎస్ఐ మరణంపై ప్రత్యేకంగా పరిశోధించాలి ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి.
పేద మధ్య తరగతి ప్రజలకు మేలు చేయని కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా తణుకులో సిపిఎం కార్యకర్తల ధర్నా. దేశ అభివృద్ధి కోసమే కేంద్ర ఆర్థిక మంత్రి రూపొందించిన బడ్జెట్ తాడేపల్లిగూడెంలో అభినందించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట. మాఘమాసం సందర్భంగా తాడేపల్లిగూడెం వాసవి ఆలయంలో లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఏలూరు కలెక్టరేట్లో 3వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ వెల్లడించిన అధికారులు. కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో సుదర్శన సహిత లక్ష్మీ నరసింహస్వామి హోమం చేసిన భక్తులు, పాల్గొన్న పరిసర గ్రామాల ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.